రైట్ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 52% పోలింగ్ నమోదైంది. మరోవైపు ఎండ కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. దీంతో పోలింగ్ ముగిసే వరకు పర్సంటేజ్ భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇలా ఉంటే హైదరాబాద్ మాత్రం షరా మామూలు అన్నట్లుగా ఓటింగ్ కు సిటిజన్స్ బద్దకిస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతోంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మందుకొడిగే ఓటింగ్ కొనసాగుతోంది. తెలంగాణకు పోలింగ్ సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. సో అర్చన, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సజావుగా సాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండానే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఎన్నికల శాతం, ఓటింగ్ శాతం మాత్రం చాలా మందకొడిగా సాగుతుందని చెప్పేసి మరోసారి రుజువైంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే తరహా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో మందకొడిగా సాగినటువంటి పోలింగ్ హైదరాబాదు, మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మాత్రం దాదాపుగా అంటే సగానికి పైగా పెరిగే అవకాశం కూడా కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు 3 గంటల వరకు కనుక ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 52 నుంచి 53% మాత్రమే పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా ఈసీ అధికారికంగా ప్రకటించింది. అయితే అది కూడా దాదాపు ప్రతి 2 గంటలకు ఒకసారి ఈసీ రిలీజ్ చేస్తుంది కాబట్టి దాదాపు ఒక 5-6% తేడాతో ఉండొచ్చు. కానీ మొత్తంగా ఒక 35%, 55% కంటే మించినటువంటి పరిస్థితి లేదు. అందులో హైదరాబాదు, అదేవిధంగా సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ అర్బన్ ప్రాంతాలు మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా 13 నియోజకవర్గాల్లో మాత్రం కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది. 4 గంటల వరకే పోలింగ్ ముగిసిందని చెప్పేసి చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 13 నియోజకవర్గాలు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అవన్నిట్లు కూడా ఎన్నికలు జరపడానికి ఎక్కువ సమయంలో ఎన్నికలు జరపడానికి సాధ్యం కాదు కాబట్టి వాటన్నిటిని కూడా 3-4 గంటల వరకే క్లోజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అందులో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గం, సిర్పూరు, చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరాపేట, కొత్తగూడెం ఇవన్నీ కూడా ఆదిలాబాద్, అదేవిధంగా వరంగల్, ఇటు ఖమ్మం 3 జిల్లాలకు సంబంధించినటువంటి బార్డర్ ఛత్తీస్గఢ్, ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన బార్డర్ సరిహద్దు జిల్లాలు కాబట్టి అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికలు ఆలస్యమైన కొద్దీ, చీకటి పడ్డ కొద్దీ శాంతి భద్రతల సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ పోలింగ్ అయినటువంటి ఈవీఎంలు ఏవైతే భద్రపరచాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్కి రావాలంటే సుదూరమైనటువంటి ప్రాంతానికి తరలించాలి కాబట్టి ఎక్కువ జర్నీ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చేరాలంటే, సకాలంలో చేరాలంటే సూర్యోదయం కంటే ముందే రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటిని 4 గంటల వరకే క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి, పోలింగ్ బూత్లు ఎవరైతే 4 గంటల వరకు ఉంటారో వాళ్ళందరూ ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చి మిగిలిన ఈవీఎంలు తరలింపు కోసం కావాల్సినటువంటి చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఓవరాల్ రాష్ట్రంగా చూసుకుంటే కనుక 17 పార్లమెంటు పరిస్థితుల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం 52 నుంచి 53% పోలింగ్ జరుగుతూ ఉంది. ఇంకా 6 గంటల వరకు అవకాశం ఉంది. అంటే దాదాపు ఇప్పుడు 5 కావస్తుంది, 10 నిమిషాల దాకా 5 కావస్తుంది కాబట్టి 6 గంటల వరకు పోలింగ్ అవకాశం ఉంది. అయితే ఈ మొత్తంగా చూస్తే కూడా ఇంకొక 10% పెరుగుద్దా లేదా అనేది కూడా సందేహాత్మకంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ గత కొన్ని రోజులుగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలను, ఓటర్లను చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్కు రావాలని చెప్పేసి కూడా పర్టికులర్లీ పిలుపు ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా, అదేవిధంగా పత్రికల ద్వారా, ప్రకటనల ద్వారా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా షరా మామూలు అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కొన్ని స్పష్టమైన విజువల్స్ మనం చూస్తున్నాం. సర్క్యులేట్ అవుతూ ఉన్నటువంటి విజువల్స్, ఇంటింటికి వెళ్ళి కొంతమంది పార్టీ కార్యకర్తలు రండి ఓటేయాలి అని చెప్పేసి పిలుస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మొత్తంగా హైదరాబాద్తో పాటు మొత్తం ఓవరాల్ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి ఓటింగ్ చివరికి ఎంతవరకు పెరుగుతుంది అనేటువంటి అంశం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు. ఓ ఓటు